కొన్ని వందల సంవత్సరాల క్రిందట దేవుడు ప్రవక్తల నోట ఈ మాటలు పలికించినాడు. ఈరోజు మనము చాలా చూస్తూ ఉన్నాం కల్పితాలను, అంటే వాస్తవము కానటువంటి వాటిని. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత పుట్టుకొచ్చినవి 99% మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే అంతా కూడా కల్పితమే. వాస్తవమైతే ఒక పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కనిపిస్తుంది. మీరు బాగా గమనించండి, ఎవరైనా షైన్ కావాలంటే, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా బయట రెప్యుటేషన్ అవ్వాలంటే వాడు చేసే మొదటి పని ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని వక్రీకరించి మాట్లాడటం. అయితే పరిశుద్ధ గ్రంథంలో అలాంటి కనిపించవు, అసలు వినిపించవు. వాడంటాడు ఏమనంటే, అక్కడ ఇలా ఉంది కదా అని. ఉంది, ఎందుకుందో తెలుసా? నీవు అలా చేయకూడదని. ఆ తరం వారు అలా చేసి దేవుని కోపములో వారు నశించిపోయినారని. వాళ్ళు అలా చేయకుండా దేవుడు చేయొచ్చు కదా. వాళ్ళేమీ కాదు కదా. వాళ్ళకు అన్నీ ఇచ్చినాడు దేవుడు. బుద్ధి ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, గ్రహింపు ఇచ్చినాడు, ఆలోచన ఇచ్చినాడు, అవగాహన ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. నేను చెప్పిందే ఇట్లాంటివి దేవునిలో స్వేచ్ఛ ఇచ్చినాడు, స్వాతంత్రం ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. నీకు నచ్చింది సృష్టించిన వానికి ఇష్టమైనది. ఇక్కడ గ్రాంధికమేం మాట్లాడడం లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రిందటే దేవుడు ప్రవక్తల నోట పరిశుద్ధుడైన దేవుడు అంటే ముందు మనకు చాలా విషయాలు తెలియాలి. దేవుడు అంటే సృష్టించేవాడు, సృష్టికి కర్త, సర్వాంతర్యామి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. జన్మ పాపము గాని కర్మ పాపము గాని లేనటువంటి వాడు. పాపులను క్షమించి తన దరి చేర్చుకునేటటువంటి వాడు దేవుడు. మనలాగా జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కలిగిన వాడు దేవుడు కాడు. దేవుడొక్కడే, అతని పేరు ఒక్కటే. ఆయన నామము అన్ని నామముల కన్నా శ్రేష్టమైనది, దివ్యమైనది, వర్ణింప తరము కానటువంటిది, మనుష్య జ్ఞానమునకు గోచరము కాని ప్రభావవంతమైనటువంటిది. దేవుడు అంటే ఎటువంటి పాపము లేని, పాపము చేయని, పాపమును క్షమించే వాడే దేవుడు. సృష్టించేవాడు, సృష్టిని నడిపేవాడు దేవుడు. నిజమైన మార్గములో, సత్య మార్గములో నడిపించేవాడే దేవుడు. అట్టి దేవునిలో, అట్టి సర్వాంతర్యామిలో విశ్వాన్ని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించి నిర్వహించుచూ ఉన్నవాడు సర్వజ్ఞుడు, కరుణా సంపన్నుడు, సర్వలోకములలో ప్రభువులకు ప్రభువు, ఆది అంతము లేనటువంటి వాడు, అల్ఫా ఒమేగా,
పరిశుద్ధ గ్రంథములో నుండే పుట్టుకొచ్చినాయి, కానీ ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథము నుండే మనం ఎలా వచ్చినాం, ఎక్కడి నుండి వచ్చినాం, ఎవరి నుండి వచ్చినాం, ఎందుకొరకు వచ్చినాం, ఏమి చేస్తూ ఉన్నాం, ఎక్కడికి మనం వెళుతామో ఎన్నో సత్యాలు కంటికి కనిపిస్తూ ఉన్నాయి. చదివితే అర్థమవుతాయి, కానీ చదవం, వినం, గ్రహించం, అర్థం చేసుకోం. కొన్ని వందల సంవత్సరాల క్రిందట దేవుడు యెషయా ప్రవక్తతో ఈ మాటలు చెప్పినాడు. యెషయా ప్రవక్తకు దేవుడు ఆ సత్యాలను తెలియజేసినాడు, వివరించినాడు. ఏంటవి? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలను మీరు గమనిస్తే అర్థమవుతుంది. ప్రభువు ఇలాగు సెలవిచ్చెను. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ మాట నిలవదు, జరగదు అని, నిలవదు, జరగదు అని ఆయన చెప్తా ఉన్నాడు. దమస్కు, సిరియా, రెజీను, ఎఫ్రాయిము, షోమ్రోను, ఎఫ్రాయిం రాజధాని, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. 11వ వచనంలో నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే కదా. దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోకానికి ఒక సవాలు విసురుతా ఉన్నాడు. దేవుడు విసిరే సవాలుకు సర్వలోకములో దేని వద్ద జవాబు లేదు, ఎవని వద్ద లేదు, తాటాకు చప్పుళ్ళు తప్ప. వానిని వాను షేమ్ చేసుకోవాలంటే గొప్పగా ఉన్నారా గొప్పగా లేరా అని కంపేర్ చేసుకోవాలి అంటే గొప్పగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? గొప్పగా లేనటువంటి వాళ్ళు. సత్యమా అసత్యమా అని తెలుసుకోవాలంటే ముందు సత్యవంతుణ్ణి తీసుకొని, ఈ అసత్యవంతుడు సత్యవంతుణ్ణి తీసుకొని నేను సత్యవంతుణ్ణి అని చెప్పుకుంటా ఉంటాడు. ఒక పాపి పరిశుద్ధుణ్ణి తీసుకొని ప్రకటించుకుంటా ఉంటాడు. అర్థమవుతుంది కదా. ఇక్కడ పరిశుద్ధుడెవడో, సత్యవంతుడెవడో, నీతిమంతులెవరో, యథార్థవంతుడెవడో, సర్వజ్ఞుడెవరో, సర్వకాలములకు సర్వాంతర్యామి అయి సమీపింపరాని తేజస్సులో ఆది కాలము నుండి ఉన్నటువంటి అల్పావమెగా అయినటువంటి, పాపము లేనటువంటి, పాపము చేయనటువంటి, జన్మ పాపము గాని కర్మ పాపము గాని లేనటువంటి సత్య మార్గములో పాపము చేత నశించి కుషించిపోతున్న మనలని దేవుని రాజ్యములోనికి, దేవుని సన్నిధిలోనికి, మన జన్మ స్థలానికి తీసుకొని వెళ్ళే నిత్య సత్యవంతుడే దేవుడు. దేవుడంటే ఎవరనుకున్నావు? ఎవని చేత మనము జన్మింపబడుతూ ఉన్నామో, ఎవని చేత తల్లి గర్భమందు పిండముగా రూపింపబడుతున్నామో, జగమంతటా దేవుని సృష్టి వ్యాపించి ఉంది. ఇది సైన్స్ అని, ఇంకొకటని ఆ సైన్స్కే సైన్స్ అయినటువంటి దేవుడు రూపరహితుడు, నిరాకారుడు, హాయిగా
నిత్యత్వమందు మనల్ని నివసింపజేయుటకై మనకు సమీపముగా దిగి వచ్చినాడు దేవుడు. ఆ దేవుణ్ణి ఏమడగాలి? నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. ఎలాంటి సూచన? అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే కదా. నీ దేవుడైన ప్రభువును అడుగు. ఏమడగాల? ఒక సూచక క్రియ. ఎందుకు వస్తున్నారా దేవుని ఇంటికి? ఎందుకు వెళ్తా ఉన్నారు? ప్రతి ఒక్కరిలో దైవ భయం ఉంది. దైవ భయం లేని వాళ్ళ గురించి కాదని, దేవుని భయం ఉన్న వాళ్ళ గురించి చెప్తా. భయం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాసముతో, వాళ్ళ పూర్వీకుల నుండి వాళ్ళకు వచ్చినటువంటిది, అది యథార్థమో సత్యమో అనే గ్రహింపు లేకుండా, సత్యవంతునికి యథార్థవంతునికి వెలుపట భౌతికంగా భూ సంబంధమైన ప్రభావము లేనటువంటి, పరిశుద్ధత లేనటువంటి, జీవము లేనటువంటి, మేలు కానటువంటి జీవితాలలో జీవిస్తూ నశించిపోతా ఉన్నారు. దుష్టుని ఆలోచనలో, దుష్టుని మార్గములో, దుష్టుని క్రియ చేత దుఃఖభరితులై, వేదన చేత దినదినము నానాటికి కృషించిపోతా ఉన్నారు. అసంతృప్తి చేత, అజ్ఞానపూర్వకమైనటువంటి విధి విధానాల చేత నశించిపోతా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళే కల్పించుకున్నారు. అడగమంటా ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును అడుగు ఒక సూచక క్రియ. పాతాళము నుండి కావాలా? ఆకాశము నుండి కావాలా? దేవుడు అడుగుతా ఉన్నాడు. సర్వలోకానికి ఒక సవాల్. ఏంటిదా సవాల్ అంటే? ఒక సూచక క్రియ అడుగు. అది పాతాళం నుండి కావాలా? ఆకాశం నుండి కావాలా? రెండింటి నుండి. నేనే ఒక సూచక క్రియని మీకు చూపిస్తానంటా ఉన్నాడు దేవుడు. ఆకాశము, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని అద్వితీయ కుమారుడు. ఆ సూచక క్రియ కన్య గర్భమందు జన్మించినాడు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. యూదా దేశములో నక్షత్రం ఉదయిస్తుంది అని యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించబడింది. యూదులకు రాజు ఒకడు జన్మిస్తాడని, ఆయన సర్వలోకానికి లోక రక్షకుడని, ఆకాశ విశాలమందు జ్యోతులు సూచనలు ఏర్పాటు చేసినవాడు, పరలోకము నుండి దిగి వచ్చిన క్రీస్తు రాకడ, క్రీస్తు జననం, ఆకాశమందలి ఒక నక్షత్రం, ఒక సూచనగా దేవుడు నియమించినాడు. పాతాళమంతా లోతైనను సరే, ఇమ్మానుయేలు పాతాళములో నరులందరి వలె ప్రవేశిస్తాడు. మృతుల లోకానికి దిగిపోతాడు. అగాధ పాతాళము నుండి పునరుత్థానుడవుతాడు. అడగండి, అడగండి, దేవుడు అంటా ఉన్నాడు. అడగండి, దేవుణ్ణి అడగండి. అడగాల్సిన వాళ్ళని అడగకుండా మీరు అడగవలసినది అడగకుండా క్షణికమైన వాటి కోసం, మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతా ఉన్నారు. అందుకే మీకు ఏమి దొరకడం లేదు. దేవుడు చేసిన సూచక క్రియ మహా అద్భుతం. సృష్టి కని విని ఎరగని ఓ దివ్యమైనటువంటి సంగతి. కీర్తనకారుడు రాస్తాడు, ఒక దివ్యమైన సంగతి చేత నా హృదయము ఉప్పొంగుచున్నది.
కదా. భూమి దాని సంపూర్ణత, ఆకాశము దాని నివాసము దేవుని దివ్యమైనటువంటి సంగతి చేత ఉప్పొంగుతా ఉంది, పరవశిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. సృష్టి మయమరచి ఉల్లసిస్తూ ఉంది. దేవుని జ్ఞానమును ఏం చేస్తూ ఉంది సృష్టి అంటే? తెలియజేస్తూ ఉంది కదా. బహుగా ఉప్పొంగుతా ఉంది హృదయం దేవుని హస్తం యొక్క, దక్షిణ హస్తం యొక్క భీకర కార్యమును జరగడాన్ని బట్టి, వాడిగల దేవుని బాణమును బట్టి, శత్రువుల గుండెలో చొచ్చుకుపోయిన దేవుని బాణమును బట్టి, దేవుని సింహాసనమును బట్టి, దేవుని నీతిని బట్టి, భక్తిహీనత పాపము చేత నశించుచున్న మనము దేవుని నీతిని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని ఆనంద తైలముతో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క దయాపూర్వకమైన శిలువ రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడి దేవునికొక కుమారులముగా, దేవునికొక నగరముగా, దేవునికొక ఉత్సాహముగా, దేవునికొక సంతోషముగా, దేవునికొక ఐశ్వర్యముగా, దేవునికొక నైవేద్యముగా, దేవుని సన్నిధిలో నిలిచే వారముగా ఉండాలని దేవుడు ఆసక్తితో గమనిస్తా ఉన్నాడు. అడగండి. ఒక సూచక క్రియ, తానే మీకు ఒక సూచక క్రియ చూపుతా ఉన్నాడు. దేవుడే ఒక సూచక క్రియను మన ఎదుట కనబరిచినాడు. ఏంటిదంటే, దేవుడే కన్య మరియ గర్భమందు మన పోలికలో, మన రూపములో, మనవలే పాపము తప్ప అన్ని విషయాలలో మనవలే జీవించడానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, అందరికీ తోడుగా ఉండడానికి. ఆయన జననము గురించి ఆకాశములో ఉన్న పెద్ద జ్యోతులు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన జన్మించినప్పుడు ఆకాశమందు ఒక నక్షత్రం ప్రజలను నడిపిస్తూ వచ్చింది. ఆ ప్రభువు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఒక నక్షత్రం మరలా మనల్ని నడిపిస్తుంది. పాతాళ లోకమంతా లోతైనను సరే ఇమ్మానుయేలు పాతాళములోని నరులందరి వలె ప్రవేశిస్తాడు. పాతాళంలోకి, మృతుల లోకానికి దిగిపోతాడు. అగాధ పాతాళం నుండి పునరుత్థానుడై, చూడండి, ఈ విషయం దావీదు వంశస్థులకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ సూచనలు జరిగినప్పుడు గ్రహించలేకపోతా ఉన్నారు, నమ్మలేకపోతా ఉన్నారు. ఇదిగో అపోస్తల హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. వివరించినా, ప్రకటించినా మీరు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. చూడండి ఎంత భయంకరత్వము. చూడండి, వివరించినను మీరు నమ్మలేకపోతా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు, ఆశ్చర్యపడుతా ఉన్నారు, అయితే నశించిపోతా ఉన్నారు. విశ్వాసం ఉంచడం లేదు, వినడం లేదు, నమ్మిక ఉంచడం లేదు. నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు దేవుని భద్రతలోనికి రావడానికి భేషజాలు అడ్డం వస్తున్నాయి. వాటిని సరిహద్దుగా ఏర్పాటు చేసినాడు దేవుడు. ఆ సరిహద్దుల్లో కావలి వాళ్ళ నుంచి ఆయన చూస్తూ ఉంటే మరి
అడ్డుపడుతా, అటకాయించుకుంటూ, ఆగిపోతూ, సాగిపోలేక సమస్యల గుండములో సుడివడిపోతా ఉన్నాం. అర్థమవుతా ఉందా? అపోస్తలుల కార్యంలో మనకు తేటగా అర్థమయ్యేటట్టు రాదు, సులభమైన పద్ధతిలో మరి లూకా, వైద్యుడైన లూకా ఈ మాటలు రాస్తా వచ్చినాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 41వ వచనం. ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడకుడి, నశించుడి, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరనెను. ఇదిగో తిరస్కరించు వారలారా, దూషిస్తున్న వారలారా, నిందిస్తున్న వారి గురించి, అవమానిస్తున్న వారి గురించి, ఎగతాళి చేస్తున్న వారి గురించి, చీదరించుకుంటున్న వారిని గురించి, చీల్చుతున్న వారిని గురించి, గాయపరుస్తున్న వారిని గురించే మాటలు చెప్పబడతా ఉన్నాయి. జ్ఞానం ఉందని, తెలివి ఉందని, ఆస్తి ఉందని, అధికారం ఉందని, దండం ఉందని, ఇంకొకటి ఉందని, అది ఉందని, ఇది ఉందని, ఎక్కువ ప్రజలు ఉన్నామని, పర్సంటేజే ఎక్కువ, పనికిరాని పర్సంటేజ్, పరలోకానికి చేర్చలేని పర్సంటేజ్, పరిశుద్ధతను ఆపాదించలేని పర్సంటేజ్. పనికిరాదు, పనికిరాదు, పనికిరాదు. ప్రభు అంటా ఉన్నాడు, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినదే మీ మీదికి రాకుండా చూచుకొనుడి. ఇక్కడ ఎందుకు ఒక మాట చెప్పాలి, మీ గ్రంథములలో రాయబడినది మీ మీదికి రాకుండా మీరు చూసుకోండి. మీ గ్రంథములలో రాయబడినది ఏదో ధర్మాన్ని కాపాడుకోవాలని, దాన్ని ఉద్ధరించాలని, దాన్ని నిలబెట్టాలని, ఈ కల్పితాలను, ఈ కట్టుకథలకు ఆకర్షితులై నశించిపోతా ఉన్నారు. నిత్యుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం లేదు. ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యమును చేసేదను, మీరెంత మాత్రమును నమ్మరు. మీకు వివరించినను ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపి కొరకు ప్రాణం పెట్టి, పాపి కొరకు సమాధి చేయబడి, పాపి కొరకు పునరుత్థానుడై ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణాన్ని జయించినాడు, మరణపు ముళ్ళును విరిచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నీవు పరలోకం చేరుకుంటావు. నీ ధర్మము, నీ శాస్త్రము, నీ తంత్రము, ఇవేవి నిన్ను నిత్యత్వములోనికి, సత్యములోనికి, సమాధానములోనికి, సర్వాంతరయామి సర్వజ్ఞుడైనటువంటి దేవుని మహిమలోనికి చేర్చవన్న సత్యాన్ని నీవు అర్థం చేసుకోవాలి. ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రం మందమతులారా. యేసుప్రభు అన్నాడు, నేనెంత కాలం మీతో ఉంటానని శిష్యులతో అన్నాడు. మీకు వివరించినా, మీకు చెప్పినా మీకు అర్థం కావడం లేదు, నేనెంత కాలం ఉంటాను. మందమతులారా. చూడండి, కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యమని గ్రహించినప్పుడే మన జీవితాలు త్రొట్టుపడవు. కష్టపడి ఒళ్ళొంచి పని చేసుకుంటే దేవుడు దానిని మూటగట్టి విస్తరింపజేస్తాడు. అయితే దేవుణ్ణే దూషించడానికి, బతకడానికి ఏదో ఒక విద్య కావాలన్నట్లు, ఆ విద్యను దేవుణ్ణి దూషించే విద్య అయితే ఇక నిన్నెవరు బాగు చేయగలరు? ఒక మనుషునికి నష్టం చేస్తే క్షమాపణ కోరి అతనితో రాజీ చేసుకొని ఏదో ఒకటి చేయొచ్చు. దేవునితోనే వైరం, దేవునితోనే పోరాటం,
దేవునితోనే యుద్ధం. ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మడం లేదు. మీరెంత మాత్రం కూడా నమ్మడం లేదంటా ఉన్నాడు దేవుడు. మీరు నమ్మడం లేదు. ఒకడు వచ్చినాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, దేవుని కుమారుడు, దేవుని ఆత్మ ఆయనలో ఆనందిస్తూ ఉంది. దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. తండ్రి యొక్క కార్యములను, తండ్రి యొక్క క్రియలను చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మీరు గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు అని దేవుడు బాధపడతా ఉన్నాడు. పరలోక రాజ్యములో శిష్యునిగా ఆయన మనల్ని చేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింది, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతన్ని నమ్మక ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బోధిగంతములకు వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. ఎంత కష్టంగా ఉందో చూడయ్యా, చాలా కష్టంగా ఉంది కదా. పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరేవాడు, మరి పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలు చూస్తూ ఉన్న శాస్త్రులు, కొత్త విషయాలు, క్రీస్తు చేస్తూ ఉన్న కార్యాలను, బోధలను, అద్భుతాలను వెలుగులోకి తెచ్చి సరిచూసుకున్నప్పుడే ప్రవక్తల లేఖనాలు నెరవేర్తాయని వారు కనుగొనగలరా అంటా ఉన్నాడు దేవుడు. తెలుసుకోగలరా? అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలో తెలుసుకోగలరా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనంలో యేసుప్రభు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో కొత్త పదార్థము, పాత పదార్థములను కదా. ప్రభువుని యేసునందు విశ్వాసం వచ్చినప్పుడే మనం నూతన సృష్టిగా చేయబడతాం. నూతన సృష్టిగా చేయబడతాం. ఈ ప్రవక్తల ఏం చేయాలి? లేఖనాలను తెలుసుకొని గ్రహించి వాటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా చేయడానికి దేవుని జ్ఞానము, దేవుని ప్రకాశతను కోరుకు. ఆ వెలుగులో సమస్తము చక్కగా కనబడతా ఉన్నాయి. నేనే లోకమునకు వెలుగు అంటా ఉన్నాడు. ఆ వెలుగులోనికి నేనే మార్గం అంటా ఉన్నాడు. ఆ మార్గములోనికి, దేవుని మార్గంలో, దేవుని వెలుగులో ఫాల్ట్ లేదు, కరప్షన్ లేదు, మోసం లేదు. ఉన్నదంతా నిమ్మలం, నెమ్మది, సంతోషం, ఆనందం, సమస్తము చక్కగా తేటగా కనిపిస్తా ఉన్నాయి. దేవుని వెలుగులో మనం చూసినప్పుడు, అంటే ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడినప్పుడు మనము చక్కగా స్పష్టంగా చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఏ దానిని ఎవరిని తోలనాడమో కదా. దేవుని వెలుగులో చక్కగా పడతాయి. క్రీస్తును గురించి ఆనందిస్తాం. వెలుగు లేకపోతే, చీకటిలో ఉంటే, క్రీస్తన్నా, క్రీస్తు మాటలన్నా, క్రీస్తు వాక్యమన్నా
పరిశుద్ధ గ్రంథం అన్నా చేదుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. ఇష్టం ఉండదు. ధర్మశాస్త్రం అన్నా, ఆజ్ఞలన్నా, కట్టడలన్నా, విధులన్నా ఏవి ఇష్టముండవు. ధర్మశాస్త్రమును, ప్రమాణము, వాక్యమును విచారించినప్పుడు ఆ వాక్య ప్రకారము బోధించకపోతే అరుణోదయము కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేస్తారు. ఆకలిగొనుచు వారు కోపపడి పైకి లేస్తారు. ఈ నేను చెప్పే మాటలు కాదు, దేవుడే ప్రవక్తల నోట ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల క్రిందటే రాసినాడు, రాయించినాడు. అయితే మనం ఆ ప్రవక్తల మాటలను ఆలోచన చేసినప్పుడు, చదివినప్పుడు ఆ సత్యం మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, నేను చెప్పిన మాటలు ఇక్కడ కనిపిస్తాయి మీకు 20వ వచనంలో, 8:20లో ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఇర్మియా అంటాడు కదా, పురాతన మార్గములను గూర్చి విచారి, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోండి. మీరు పురాతనమైన మార్గాలను గురించి విచారించడం లేదు. నిన్న మొన్న వచ్చిన కల్పితాలలో, కట్టు కథలలో మీరు మునిగి తేలుతా ఉన్నారు. ఒక దినాన నడి సంద్రములో దిక్కు లేక కేక కూడా వినిపించదు గట్టుకు. అంత అగాధపు లోతులోకి నానాటికి దిగిపోతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి బొబ్బలు పెట్టినా, కేకలు వేసిన ప్రయోజనం ఉండదు, శూన్యము. నేడు అనే సమయం ఉండగానే, దీపం ఉండగానే, వెలుగుండగానే, కృప ఉండగానే క్రీస్తు యేసును హృదయంలో చేర్చుకోమని ఆహ్వానిస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము. అటివారు ఇబ్బంది పడొచ్చు, ఆకలిగొని దేశ సంచారం ఆకలిగొనొచ్చు వారు కోప్పడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలు, అంధకారము, దుస్సహాయమైన వేదన గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నారు. దిక్కులే. ధర్మశాస్త్రాన్ని, ప్రవచన వాక్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే క్రీస్తుని గురించి నేర్పిస్తా ఉన్నాయి. క్రీస్తుని గురించి, మనము తప్పిపోయిన స్థితిని గురించి, మన అజ్ఞానమును, మన యొక్క దుష్టత్వమును, మనము దేవుని ఎదుట ఎంత దుర్మార్గముగా నడుచుకున్నాము, మనము దేవుని మీద తిరగబడిన సత్యాలు కనిపిస్తా ఉన్నాయి కదా. ముసుకు వారి హృదయాలలో ఉంటా ఉందని పౌలు రాసినాడు. 2వ కొరింథీకి రాసిన 2వ పత్రిక 3:15లో ముసుకు వారి హృదయాలపై ఉంటా ఉంది. క్రీస్తులో మన నెరవేర్పును మనము చూడగలుగుతాం కదా. యేసు క్రీస్తులో మన నెరవేర్పు చూడరాలేనటువంటి, సమ్మతి లేనటువంటి వారి పైన దేవుని వెలుగు ప్రకాశించదు, దేవుని నీతి ప్రకాశించదు, దేవుని జీవము నిలిచి ఉండదు, దేవుని సమాధానము నది వలె నడిపించదు. పరలోకము గొప్ప లాభ సాధనమై ఉంది. అయితే భూమి మీద కనిపించే లాభం మనల్ని నరకంలోకి తోసివేస్తుంది. పౌలు రాస్తాడు రోమీలకు 10వ అధ్యాయం 7వ వచనంలో, భూమి మీద గొప్ప లాభదాయకం నరకం, అయితే పరసంబంధమైన లాభం ఏంటంటే పరలోకమే, నిత్య జీవం, దైవ జ్ఞానం. ధర్మశాస్త్రము, ప్రవచన వాక్యాలను
నమ్మటం ముఖ్యము. జరుగుతున్న సూచక క్రియలను బట్టి, ప్రవచనాలను బట్టి, లేఖనాలను బట్టి నూతన వెలుగులో సరి చేసుకొనుట ఎంతైనా అవసరం ఉంది. ఏలయనగా తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు పర్యంతం ప్రవచన వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు, మీరు బ్రతుకుదురు, మీరు జీవిస్తారు, మీరు ఆనందిస్తారు అని చెప్తా ఉన్నాడు. మీరు అద్భుతాలు కావాలంటా ఉన్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చినారు, శాస్త్రులు వచ్చినారు, పరిసయ్యులు వచ్చినారు, సద్దుకాయలు వచ్చినారు. వాళ్ళు ఏదో జ్ఞానం ఉందని, చదువు ఉందని, పాండిత్యం ఉందని, ఇంజనీరింగ్ అనో లేకపోతే ఇంకొకటనో యేసుప్రభు దగ్గరకు వచ్చే ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఎవరిచ్చినారు అధికారం? ఎవరు ఇవ్వాల అధికారం? సర్వ సృష్టి దేవుందని నీకు తెలియదా? నువ్వు చదువుకోలేదా? నువ్వు చదువుకున్న వాటిలో లేవా? సత్యము తెలిసి కూడా దాన్ని అమలు చేయలేని అజ్ఞానములో చేతగాని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే దాన్ని ఎవరేం చేయగలరు? యేసుప్రభు అన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలిసిన? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పరిసయ్యులు వచ్చినారు, సద్దుకాయలు వచ్చినారు. ఆయన శోధించడానికి ఆకాశము నుండి ఒక సూచక క్రియ అడుగుతా ఉన్నారు. సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదని, ఉదయమున ఆకాశం ఎర్రగా ఉంది, మబ్బుగాను ఉంది గనుక గాలివాన వస్తుందని మీరు చెప్తా ఉన్నారు. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని, ఆకాశ వైఖరిని వివరించే విషయం మీకు తెలుసు గాని ఈ కాలముల సూచనలను వివరింపలేరు. ఈ కాలముల సూచనలు మీరు వివరింపలేరు. ఆకాశము నుండి ఒక సూచక క్రియ. లేవియాకాండం 9వ అధ్యాయంలో ఆరోను ప్రధాన యాజకునిగా, ఆరోను కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించినారు. వారి నిమిత్తం, ప్రజల నిమిత్తం పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించినప్పుడు దానికి సాక్షులుగా మోషే, ఇశ్రాయేళ్ల పెద్దలు మరి పిలిపించినాడు. ప్రతిష్ఠింపబడిన అహరోను పాప పరిహారార్థపు బలిగా దహన బలి, సమాధాన బలిని అర్పించి తర్వాత మోషే అహరోనుల ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించినప్పుడు దేవుని మహిమ ప్రజలందరికీ కనపడింది. ఆకాశము నుండి సూచక క్రియ, దేవుని సన్నిధిలో నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసిన ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. 24వ వచనంలో లేవియాకాండం 9:24 ఆకాశము నుండి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అరణ్యములో వారిని నడిపించి, ఆకాశము నుండి మన్నా ఆహారమును ప్రజల నిమిత్తం దేవుడు కుమరిస్తూ వచ్చినాడు. మతాధికారులైనా, పరిసయ్యులైనా, సద్దుకాయులైనా మా ఎదుట ఆకాశము నుండి ఒక సూచక క్రియ చేసి చూపించు, మా నాయకుడైన మోషే వలె, అప్పుడు నిన్ను నమ్ముతామంటా అన్నారు. మోషే కంటే శ్రేష్ఠుడు. మోషేకు మన్నానిచ్చినవాడు, మోషే ద్వారా మన్నాను కుమరించినవాడు, మోషే ద్వారా పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని నడిపినవాడు, బండ నుండి నీళ్ళిచ్చినవాడు ఈయనే అని తెలుసుకోలేకపోతా ఉన్నారు. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినావని ప్రభు అంటూ ఉన్నారు. ప్రభు ఆకాశాల వైఖరి మీకు తెలుసని మరి దేవుడు అంటా ఉన్నాడు. వాళ్ళు ఏమంటావు? నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినావు కదా, మా నాయకుడైన మోషే వలె నీవు ఒక సూచక క్రియ చెయ్యి, ఆకాశము నుండి ఒక సూచక క్రియ చెయ్యి అంటా ఉన్నాడు. మోషే అహరోనులను ఏర్పాటు చేసి
వాళ్ళ కుమారులను ప్రతిష్ఠించి వాళ్ళ ద్వారా పాప పరిహారార్థపు బలిని కదా, ఆకాశము నుండి మరి ఆ వెలుగు, ఆ మహిమ, ఆ అగ్ని మరి బలిపీఠంలో ఉన్నదాన్ని అంతా దహించి వేస్తా ఉంది. ఆకాశము నుండి మన కొరకు ఇమ్మానుయేలుగా మనతో సదాకాలం ఉండి మనల్ని సమాధానపరిచే క్రీస్తును మించిన సూచక క్రియ మనకు అవసరం లేదు. అయితే ఈ పరిశ్రయులు, సద్దుకయులు, మతాధికారులు ఆకాశం నుండి ఒక సూచక్రియ, ఇంకెన్ని కావాలా? ప్రభు అంటా ఉన్నాడు, ఆకాశాల వైఖరి మీకు తెలుసు. యెషయా గ్రంథం 7:14 ఆకాశాల వైఖరి మీకు తెలుసు. చిన్న చిన్న విషయాలను గుర్చే ఆ విషయాలను గ్రహించే జ్ఞానం ఉంది. అయితే ఆకాశము నుండి సూచక క్రియ జరిగింది, అయితే మీరు గ్రహించలేకుండా. కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియ మీకు చూపు. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలను. ఆయన కీడును విసర్జించి మేలును కోరుకుంటా ఉన్నాడు. ఆయన కనికరమునే కోరుతా ఉన్నాడు, బలిని కాదు. ఆయన కనికరమునే ఆయన గర్వమునుగా దీనత్వాన్నే కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆడంబరాన్ని కాక హృదయపు లోగిలిని కోరుకుంటా ఉన్నాడు. గోపురాన్ని, విశాలమైనటువంటి ఖరీదైనటువంటి వాటిని కోరుకోవడం లేదు. ఆయన దీనత్వముతో, సాత్వికముతో, విలువ పెట్టి కొన్న హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. విలువ పెట్టి కొన్న హృదయాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ఏదో తెలిసింది చెప్పేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ తెలియని ఎన్నో సత్యాలు మనలో మన ఎదుట ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి దేవుని మీద ఆధారపడడం శ్రేయస్కరం. దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, యేసు ప్రభువుని అడుగుతాను, ఆకాశం నుండి ఒక సూచక్రియ. ప్రభు అంటా ఉన్నాడు, చిన్న చిన్న విషయాలను గ్రహించే జ్ఞానం ఉంది, అయితే ఆకాశము నుండి సూచక్రియ జరిగింది, దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారే. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చిన వాడను నేనే. ఇంకా ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు? ఆకాశము నుండి సూచక్రియ ఎందుకు అడుగుతా ఉన్నారు? ఈ కాలముల సూచనలను వివేచించలేరు. నేడు మీ కన్నులెదుట జరుగుతున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు ఒక జాతిగా పుట్టిన దగ్గర నుండి జరగలేదు. గుడివారి కన్నులు తెరవబడ్డాయి, చెవిటివారు వింటున్నారు, కుంటివారు దుప్పివలే గంతులేస్తున్నారు, మూగవాని నాలుక పాడుతా ఉంది, అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టబడతా ఉన్నాయి, సకల విధమైన రోగులు వ్యాధి చేత పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుతా ఉన్నారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం 6వ వచనములో రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అయితే ఈ కాలాలను, ఈ సూచనలను మీరు వివేచింపలేకపోతున్నారు, గ్రహింపలేకపోతున్నారు. అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తా ఉంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము పూస్తా ఉంది, బహుగా పూయుచు ఉల్లసిస్తూ ఉంది. సంగీతము, లెబానోను సౌందర్యము, కర్మేలు షారోనుకున్న సొగసు, దేవుని మహిమ, దేవుని తేజస్సు. సడలిన చేతులు బలపరచబడతా ఉన్నాయి, త్రుట్టిన కాళ్ళు దృఢపరచబడుతున్నాయి, తత్తరిల్లిన హృదయాలు ఇట్లున్నుడి భయపడక ధైర్యంగా ఉంటా ఉన్నాయి కదా. గుడివారి కన్నులు తెరవబడ్డాయి, వారి చెవులు విప్పబడుతున్నాయి, కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తున్నాడు, మూగవాని నాలుక పాడుతా ఉంది, అరణ్యములో నీళ్లు ఊబుక్కి పారుతా ఉన్నాయి, అడవిలో కాలువలు పారును, ఎండ మావులు మడుగులవుతా ఉన్నాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు, నక్కలు పండుకున్న ఊనికి పట్లు, జమ్మును తుంగగడ్డి మేత పుట్టుతా ఉంది. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడతాం, అది పరిశుద్ధ మార్గం, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైన వారు నడుచుకోలేని, గ్రహించలేని
మరి పరిశుద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి మార్గం. ప్రభు అంటా ఉన్నాడు, అప్పుడు ప్రవక్తల నోట ప్రవచింపబడిన అవన్నీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి నెరవేర్చబడతా ఉన్నాయి. చూస్తూ ఉన్నారు, అయినా అడుగుతా ఉన్నారు, ఆకాశం నుండి సూచక్రియగా. ఇశ్రాయేలు దేశంలో ఇట్లాంటి క్రియలు ఎప్పుడు జరుగుతాయి? ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు మరి తీసి ప్రజలకు బోధించి వాటిని ఆలోచించినప్పుడు, వాటిని గ్రహించినప్పుడు క్రీస్తును గూర్చిన ప్రకాశత, క్రీస్తును గూర్చిన తేజస్సు, క్రీస్తును గూర్చిన వెలుగు, యేసు క్రీస్తు ప్రభు గురించి మీకు అర్థమవుతుంది. ఆయన చేసే క్రియలేంటో, ఆయన చేసే బోధ ఏంటో, ఆయన చేసే పనులేంటో ఎప్పుడు తెలిసి వస్తాయంటే వాటిని మీరు ఆలోచన చేసినప్పుడు, చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు. అట్లా కాకుండా ఉంటే ఎట్లా? అట్లా కాకుండా మీరు ఉంటే ఎట్లా? గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె, ఎన్నిన చోట్ల నీళ్ల కాలువను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చంచల మనసు జ్ఞానము గ్రహించు, నత్తివారి నాలుక. ఆ యెషయా గ్రంథం 61లో మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనకు ఆ మాటలు మన నాలుకకు కానీ, మన బుద్ధికి కానీ, మన ఆలోచనకు కానీ, మన జిహ్వకు మధురముగా ఉంటాయి. అయితే మనం వాటిని ఆలోచన చేయాలి. పైగా అడుగుతూ ఉంటాం, ఆకాశం నుండి ఒక సూచక క్రియ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కానీ అవి ఆలోచన చేయడం లేదు. 61వ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించు. యెహోవా నన్ను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి ప్రకటించుట, హితవత్సరం మన దేవుని ప్రతిదండం దిన ప్రకటించు, దుఃఖ కాంతులను ఓదార్చుట, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాసం, బొడిదకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనందం, భారభరితమైన ఆత్మస్తుతి వస్త్రం. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, దేవుడు నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడతాయి. కన్నులుండి చూడలేని గుడ్డివారం అయిపోతా ఉన్నాం, చెవులుండి వినలేని చెవిటి వారముగా ఉన్నాం, గ్రహించలేని మనసు కలిగిన బండలాగా జీవిస్తాం. లేఖనములను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అవసరత ఏమీ లేకోకుండానే ఆకాశము నుండి సూచక క్రియ ఒకటి చెయ్యి అని అడగడములో ఎంత అవివేకము మనము గ్రహించాలి. యోధా మత నాయకులు మండితనం, మూర్ఖత్వాన్ని ప్రదర్శించి ప్రజలకు అడ్డంగా నిలిచి ప్రజలకు తప్పుడు మార్గాలను చూపిస్తూ కదా, దాన్ని ఏమన్నారంటే పాపం అన్నాడు. ప్రవక్త అయిన సమూయేలు సౌలు రాజుతో అంటాడు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, మరి ఇశ్రాయేలీలను తప్పు మార్గములో నడిపించినాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట పాపము చేయునట్లుగా మరి ఇశ్రాయేలు కోరుకున్న మొదటి రాజు. ప్రజలు కోరుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేయలే. దేవుడు చాలా బాధపడినాడు కదా, దేవుని దృష్టికి కీడు చేసినాడు. దేవుని మాట వినడం లేదు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసినాడు, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టినాడు. నేడు మనం అలాగే ఉన్నాం. మనము సరైన మార్గంలో ఉన్నామని మన ఎదుట ఉన్నటువంటి వారిని త్రోవ తప్పిస్తా ఉన్నాం. మైక్ దొరికితే మంచి బోధ చేస్తా ఉన్నాం, కానీ మైక్ లేకపోతే మన ప్రభు ఎదుట సరైన వారముగా ఉండలేకపోతా ఉన్నాం. మనల్ని బట్టియే కదా పశ్చాత్తాపడతాం. ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఆయన కరుణామయుడు,
ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఆదరించడానికి మక్కువ కలిగి ఉన్నాడు. కడిగి శుద్ధి చేసి దేవుని మహిమకొక కీర్తి కలుగునట్టి ప్రభావము చేత మనల్ని దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనులుండి చూచువారముగా, చూడలేని గుడ్డివారము కాకుండా ఉన్నట్లు, చెవులుండి వినేటటువంటి వారముగా, విననటువంటి చెవిటి వారము కాకుండా ఉన్నట్లు, గ్రహించలేని మనస్సు విడిచిపెట్టినట్లు, లేఖనములను పరిశోధించునట్టి దైవాత్మ పూర్ణులమగునట్లు మనం దేవునికి అప్పగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు, కష్టంగా ఉంటాయి మాటలు. వ్యభిచారులైన చెడ్డ తరం వారు ఎంత విసిగించినారో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును ఎంతగా విసిగించినారంటే, ఈ మాట చెప్తాను, బైబిల్లో రాయబడింది. ప్రాణము విసుకున్నంతగా అని రాస్తాడు ఒక ప్రవక్త, చెప్తాడు ఆ మాట. ఒక ప్రవక్త ప్రాణము విసుకున్నంతగా, అంతకన్నా ఎక్కువే వీళ్ళు యేసుప్రభువును శోధించినారు. అందుకే ప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. నేను విన్నాను, ఒక ఆయన అన్నాడు, బైబిల్లో దేవుడు తిట్టడం ఏంటని. దేవుడు ఏడ తిట్టినాడు? దేవుడు తిట్టినాడా? దేవుడు తిట్టినాడు అని చెప్పేంత సాహసమో దమ్మో ధైర్యము నీకున్నాయంటే ఇంకా నువ్వు దేవుళ్ళకే దేవుడై ఉండాలా. కొంచెం ఆలోచన చేయి. నీ పరిస్థితి, నువ్వు ఉన్నటువంటి ఇవన్నీ. ఒక మూర్ఖుడు అనుకున్నాడు, బైబిల్లో లూకా సువార్తలో ఉంది, విస్తారంగా పండింది, ప్రాణమా కొత్తవి కట్టించుకుందాం, పాత వాటిని విప్పి తిని తాగి సంతోషించి సుఖంగా ఉండనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు, వెర్రివాడా, నీవు కట్టించినవి, నీవు సమకూర్చినవి ఎవరివి? దేవుడు ఇచ్చినాడు, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాల్సింది కదా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా, దేవునికి అప్పగించుకోవాలి కదా. దేవుడు ఏమైనా తింటాడా? ఆయన తినేవాడైతే నీకెందుకు ఇస్తాడు? ఆయన ఇచ్చువాడు, మనకి ఇచ్చి ఆనందించువాడు. మనం ఆయనకి ఇచ్చినప్పుడు మరలావి మనం రూపాయి ఇస్తే 1000 రూపాయలు ఆయన మన చేతిలో పెడతాడు. ఇప్పుడు నేను పెట్టినాను, ఏంది వేషధారణ కాకపోతే? దేవుణ్ణి శోధించకూడదు, దేవుణ్ణి పరిశోధించకూడదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, దేవునిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. 4వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుతా ఉన్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడద్దు అని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు అంశం ఏంటి అంటే, యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహించలేదు. ఇప్పుడు యోనా గ్రంథం అంతా చెప్తానని అనుకోవద్దు, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. అయితే ఒక 3 విషయాలు మనము తెలుసుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలను మనం గమనిస్తే దేవుడు ఏర్పరచుకొనినటువంటి 3 ఉపకరణాలు మనకు కనిపిస్తాయి. చాలా సులభంగా మనము వెళ్ళిపోదాం, ఎందుకంటే యోనా గ్రంథం గురించి చెప్పని బోధకుడు ఉండడు, యోనాను గురించి తెలియని వాళ్ళెవరు ఇక్కడ ఉండరు. అందరికీ యోనా గురించి తెలుసు. యోనా పారిపోయేనే అని పిల్లలు మరి సండే స్కూల్ నుండే మరి పారిపోయిన యోనాను గురించి తెలుసుకుంటా ఉంటారు. దేవుని ప్రత్యక్షత పొందిన యోనాను గురించి పాడరు.
యేసుప్రభు యోనాను గూర్చిన ప్రత్యక్షతే. చేప కడుపు నుండి ఒడ్డుకు రావడం అంటే ఆషామాష అనుకున్నారు. ఎవరి వల్ల అయితే చెప్పగలరా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పగలరా? ఒడ్డుకు పోదాం పండి, నేను దిగి ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోతా అని చెప్తాం, కానీ నన్ను ఎత్తి పడేయండి. దేవుని పైన ఎంత నమ్మకం ఉండాలా, ఎంత విశ్వాసం. నెగిటివ్ వద్దు, పాజిటివ్ చూడండి. పాజిటివ్, బీ పాజిటివ్. మీ బ్లడ్ బీ పాజిటివ్ అయితే బాగుంటుంది. 5, 6, 7, 8 వచనాలు 4వ అధ్యాయంలో చూస్తే 3 ఉపకరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక దేవుడు ఏర్పాటు చేసిన 3 ఉపకరణాలు. ఇది మన అంశం. యోనాను గూర్చిన సూచక్రియ గాని వేరొకటి లేదు. ఆకాశం నుండి సూచక్రియ జరిగింది, జరుగుతూ ఉంది. అయితే గ్రహించడం లేదు, వినడం లేదు, ఆలకించడం లేదు, తెలుసుకోవడం లేదు, పరిశీలించడం లేదని దేవుడు అంటా ఉన్నాడు. అప్పుడు యోనా పట్టణమునకు పోయి దాని తూర్పు తట్టు బస చేసి పందిరొకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదమని దాని నీడను కూర్చుండని. ఇంకా యోనా ఒక ఉద్దేశము, పట్టణము నాశనం కావాలనే అయి ఉండొచ్చు. అది మంచిది కాదు. దేవుడు యోనాతో నీవు కోపించుట న్యాయమా అన్నాడు కదా. మరి అప్పటికి యోనా యొక్క ఉద్దేశము ఏంటిది, అది సరిగా లేదని గ్రహించలేకపోతా ఉన్నాడు. అరే దేవుడు నీవు కోపించడం న్యాయమా అని నన్ను అడుగుతా ఉన్నాడే. దేవుడు కదా కోప్పడాల్సింది, నేను ఎందుకు కోప్పడతా ఉన్నాను? అరే దేవుడు నా మీద చేయి చేసుకుంటే దేవుని హస్తం యొక్క బరువు మరి ఎంత భారంగా ఉంటుంది. అసలు అట్లా యోనా కనిపించలే. అంటే ఎంత గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు చూడండి. పట్టణం యొక్క నాశనమే కోరుకుంటా ఉన్నాడు. అందుకు దేవుడు ఏం చేసినాడంటే యోనాకు ఒక పాఠం నేర్పియాలనుకో, ఒక లెసన్ నేర్పియాలనుకున్నాడు. ఆయన నేర్చుకోబోయే ఆ లెసన్ ఏ యూనివర్సిటీ అంటే నినేవే పట్టణం యూనివర్సిటీలో నేర్చుకుంటా ఉన్నాడు కదా. ఆ యూనివర్సిటీలో మరి 3 ఉపకరణాలు ఉన్నాయి. దేవుడు ఏర్పరిచిన 3 ఉపకరణాలు. మొదటిదంటే స్వర చెట్టు మొలిపించినాడు. అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తల మీద నీడ ఇచ్చేటట్లు ఆ స్వర చెట్టును చూసి యోనా బహుగా సంతోషించినాడు. మనం సంపాదించుకుంటున్న వాటిని బట్టి మనం ఎప్పుడూ సంతోషించాం. అప్పనంగా ఏదైనా వస్తే దాన్ని బట్టి ఎంత సంతోషమో, అది పోతే ఎంత బాధో యోనాను చూస్తే అర్థమైపోతుంది. ఎంత చింత అంటే అంతగా ఆ స్వర చెట్టును చూసి యోనా బహుగా సంతోషించి, శ్రమ పోయి సుఖం వచ్చింది, చింత పోయి సంతోషం వచ్చింది. దేవుడు అనేక సార్లు మన శ్రమ నుండి విడిపిస్తాడు, అనేక మేలు కలిగిస్తాడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటిని చూస్తూ దేవుణ్ణి గణపరచడం మర్చిపోతాం. చూడండి, పరీక్షలో రాయక ముందు నుండి ప్రార్థన, ఉపవాసము, కృతజ్ఞత, స్తుతి కూడిక, థ్యాంక్స్ గివింగ్. అబ్బా ఇంకేమిలే, అన్నీ ఇన్ని కాదు. నాకు బాగా గుర్తుంది, ఆ అంకుల్ ఉన్నారు, ఆయన పేరు వద్దులేండి. ఎందుకు పేరు నేను చెప్పను అంటే దేవుడు వాళ్ళ కొరకు ఒక బహుమానాన్ని ఏర్పాటు చేసినాడు. నేను పేరు చెప్పి వాళ్ళను గొప్ప చేసి దేవుని బహుమానాన్ని పోగొట్టడం నా ఇష్టం కాదు. నేను చెప్పడం ద్వారా మీ అందరూ వాళ్ళని గురించి ఏదో అనుకుంటారు, గొప్పగా అనుకుంటారు. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన బహుమానాన్ని వాళ్ళు అనుభవించని, దాన్ని ఆనందించని, దాని చేత వారు ఓరడిల్లని, తృప్తి పొందని. కాబట్టి పేరొద్దు. ఆయన ఏంటంటే
ముగ్గురు కుమారులను బాగా చదివించినాడు. రెండవ కుమారుడు ఇంగ్లీష్ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు ఇంటర్మీడియట్లో. సరిగా నాకు నెంబర్ గుర్తులేదు, దాదాపు 7 సార్లు ఏమో ఫెయిల్ అయినాడు అనుకుంటా. ఎన్నిసార్లు తెలియదు, 7 సార్లు అని అనుకోండి. 7 సార్లు ఫెయిల్ అయినాడు. 7 సార్లు ఫెయిల్ అయితే నేనైనా మీరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇంకా పనికిరాదు దీనికి. ఇప్పుడైతే ఓపెన్లు వచ్చినాయి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీలు వచ్చేసినాయి. వెంటనే వాటి వైపు ఓ సంవత్సరం అయిపోతాను, 2వ సంవత్సరానికే జంప్ చెప్పించేస్తాం. అయితే ఆయన విశ్వాసం వచ్చినాడు. బహుశా అప్పుడు ఓపెన్లు లేవేమో, మరి తెలియదు. విశ్వాసం వచ్చినాడు. అయితే ఓటమిని బట్టి, ఫెయిల్యూర్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలనుకున్నాడు. ఆ దినాల్లో నేను అప్పుడు చదువుకుంటా ఉన్నా, ఒకే 7 వాళ్ళమే. అది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. దేవుణ్ణి గణపరుస్తున్నాడు ఫెయిల్యూర్ని బట్టి. దేవునిలో సంతోషించడానికి, దేవుని మీద ఆధారపడడానికి నాకు ఒక అది ఎలిమెంట్గా మార్గంగా కనిపించింది. ఆ తర్వాత దేవుడు ఇచ్చినాడు. ఆ సంవత్సరమే ఆ అంకుల్ వాళ్ళ కొడుకు ఇంగ్లీష్లో పాస్ అయినాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టులో టీచర్ అయిపోయినాడు. చూడండి, ఇన్నిసార్లు ఫెయిల్ అయిన వాడు ఇంగ్లీష్లో టీచర్ అవుతాడని అర్థమవుతుందా? చూడండి, దేవుడు 7 సంవత్సరాలు ఎందుకు కూర్చోబెట్టినాడంటే ఆ సబ్జెక్టు మీద పట్టు సాధించడానికి, ఆ సబ్జెక్టును గురించిన పూర్వాపరాలు తెలియజేయడానికి. అర్థాలు, నానార్థాలు, మీనింగ్లు, డెఫినేషన్లు, యానటేషన్స్, సినానిమ్స్, పాజిటివ్లు, ఆపోజిట్లు, ఇవన్నీ నేర్పించేసినాడు దేవుడు. 7వ సంవత్సరం పూర్తి చేసినాడు. 9వ సంవత్సరానికి అనుకుంటా ఉద్యోగంలో ఉన్నాడు. గ్రేట్ మిరాకిల్. దేవుడు సూచక క్రియ చేసినాడు. దాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతే ఇంకా అంతే, ఇంకేమీ ఉండదు. కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం సంతోషించక, ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞత. అంతవరకు స్తుతి కూడికలు, ఉపవాస ప్రార్థనలు, సిస్టర్స్ మీటింగ్లు, బ్రదర్స్ మీటింగ్లు, ప్రార్థన చేయడం, ఇవే కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ సీట్ వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఉద్యోగం వచ్చిందో, ఆ తర్వాత ప్రార్థనలే, వాక్యంలే, స్తుతిలే, కృతజ్ఞతలే, ఉపవాసంలే, ఇంకేమీ ఉండవు. అదే ఇంకా ఆ అందం, ఆ చందం, ఇదే చూసుకుంటా ఊగిపోతా ఉంటాడు కదా. ప్రతిదీ దేవుని వద్ద నుండి మనకివ్వబడతా ఉంది. దేవుడిచ్చిన వరము కంటే దేవుడే గొప్పవాడని మనం గ్రహించాలా. దేవుడిచ్చే సీటు కంటే దేవుడే గొప్పవాడు కదా. ప్రతిదీ దేవుని నుండి, దేవుని గుణాతిశయములను, దేవుని మహిమపరిచేటట్లు, దేవుని శక్తిని ప్రకటించేటట్లు, దేవుని ఎడల మరి మనము కృతజ్ఞత గల వారముగా జీవించాలని కోరుతా ఉన్నాడు. జీవించుటకు ఆయన ఏమి ఇస్తా ఉన్నాడంటే గాలిని ఇచ్చినాడు, సూర్యుని ఇచ్చినాడు, వెలిగిచ్చినాడు, వర్షం ఇచ్చినాడు, పంటలు ఇచ్చినాడు, ఆహారాలు ఇచ్చినాడు, అన్నీ దయచేస్తా ఉన్నాడు. అయితే భక్తిగా ఉండడానికి తన కుమారుడు, మన రక్షకుడు, మన రక్షణకై తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అప్పగించినాడు. మన కొరకు అప్పగించినాడు కదా. ఆయన అంటా ఉన్నాడు, నినెవే పట్టణస్థుల రక్షణను చూసి సంతోషిస్తా ఉన్నాడు. దేవుని యందు యోనా సంతోషించడం లేదు. వారి ధాన్య ద్రాక్షారసాలు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతున్నావు అని కీర్తనకాడు అన్నాడు కదా.
చెట్లు ఫలించకపోయినా, పంట రాకపోయినా, పశువులు గొర్రెలు లేకపోయినా దేవుని యందు ఆనందించే మనస్సు, రక్షణకర్తయగు దేవునితో సంతోషించే మనసు మానవ మాతృలైన మనకు ఉండదు. ఎందుకంటే బ్రతకాల, తినడానికి కావాలా, జానడి పొట్ట కొరకు కదా. కొంతకాలం ఉండిపోయే లోకములో గౌరవం, హోదా, పరపతి, రెస్పెక్ట్ అబ్బా అని అనిపించుకోవాలి. దీనికోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ఈ వాక్యాలన్నీ ఎందుకు రాసినట్లు? ఈ వాక్యాలను చదువుకోవడానికి, ఈ వాక్యాల కోసం వందలు ఖర్చు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు కొన్నట్లు? ఎందుకు కొంటా ఉన్నాం? కానీ చూడండి, మనం దేవుడు అంట రక్షణకర్తయగు దేవుని యందు సంతోషించడానికే కదా, రక్షణకు హేతువైన క్రీస్తు నందు ఆనందించట కొరకే కదా. యోనా సంతోషం అట్లా లేదు. సొర చెట్టును చూసి బహుగా సంతోషించినాడు. యోనా సంతోషం ఆస్తిని బట్టి, సంతోషించిన ధనవంతుని సంతోషంలాగా ఉంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో సంతోషించిన ధనవంతుని వలె యోనా సంతోషం. పంట ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయినాడు. పంట యందు సంతోషించదలిచినాడు, అనుభవించాలనుకున్నాడు. అయితే ఆయన లేడాడు అనుభవించడానికి. ఆ రాత్రి దేవుడు పిలుచుకొని పోయినాడు. శరీరము నుండి మరి దేవుడు తన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆయన మాత్రం అక్కడ ఉండిపోయినాడు. యోనా చెట్టు చూస్తా ఉన్నాం కదా, బహుగా సంతోషిస్తా ఉన్నాడు. ఆ చెట్టు ఇచ్చిన దేవుని యందు కాకుండా సొర చెట్టులో సంతోషిస్తా ఉన్నాడు. కనుక దేవుడు కూడా ఆ చెట్టు నీడ అనుభవించకుండా తీసేయాలనుకున్నాడు. మనం కూడా దేవుని యందు కాకుండా దేవుడిచ్చే ఈవులను ప్రేమిస్తూ, దేవుడిచ్చే వాటి యందు సంతోషపడుతూ దేవుణ్ణే మర్చిపోతే దేవుడు మనకిచ్చిన ఈవులను తీసేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఇచ్చినట్టు ఆయన తీసేయడు, మళ్ళా కొత్తవి ఇయ్యాడంతే. ఇంకా వాటికి స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనం గ్రహించాలా, మనం తెలుసుకోవాలా. ఆగిపోయినప్పుడు, ఊట ఆగిపోయినప్పుడు దేవుని దగ్గరికి రావాలా, పశ్చాత్తాపాలా కదా. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును, అబ్రహాము తన కుమారుణ్ణి ఏమని దేవుడు అడిగినాడు, అబ్రహామును అడిగినాడు కదా, ఇయ్యడానికి ఇష్టపడినాడు. అయితే దేవుడు తన కుమారుణ్ణి అబ్రహాము కుమారునికి బదులుగా ఇచ్చినాడు. నీకొక్కడై ఉన్న కుమారుని ఇయ్యడానికి నువ్వు దేవునికి భయపడినావు, కుమారుని ప్రేమను మరి విడిచిపెట్టిపోయినావు కదా. దేవుడు ఒక్కసారి హెజ్కేలుతో అన్నాడు, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నానంట కదా. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు కదా. అప్పుడు హెజ్కేలు ఏమంటాడు? సాయంకాలం హెజ్కేలు తన భార్య చనిపోగా దేవుడు చెప్పినట్లే హెజ్కేలు ఏం చేసినట్టు ఏడ్చలేదు, అంగలార్చలేదు. కాబట్టి ఏడ్చొద్దని అంగలార్చొద్దని నేను చెప్పడం లేదు. హెజ్కేలుకి దేవుడు చెప్పినాడు, అది చేసినాడు. నీకు అట్లా చెప్తే నువ్వు అట్లా చేయి, ఏడ్చకుండా అంగలార్చకుండా కదా. కాబట్టి విశేషముగా మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. యోనా అయితే సొర చెట్టును బట్టి బహుగా సంతోషించినాడు. అయితే ఆ సొర చెట్టు నీడనిచ్చిన దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునిలో ఆనందించడానికి మరి యోనా ఆసక్తి చూపలేదు. అందుకే దేవుడు ఏం చేసినాడు తెలుసా? మరుసటి ఉదయాన్న 7వ వచనం, దేవుడు ఒక పురుగును ఏర్పాటు చేసినాడు. దేవుడు ఏం ఏర్పాటు చేసినాడు? మొదట సొర చెట్టును ఏర్పాటు చేసినాడు. ఎవరి కోసం? యోనాకు నీడ కలగజేయడానికి.
ఆ నీడను బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ సొర చెట్టును బట్టి దేవుణ్ణి స్తుతించడానికి. అయితే యోనా వ్యతిరేకమైనటువంటి విధానంలో, మార్గములో ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేసినాడు? 7వ వచనంలో, మరుసటి ఉదయంలో దేవుడు ఒక పురుగును ఏర్పరిచి, రెండవది ఏంటిది? పురుగు. దేవుడు ఏర్పరిచిన 3 ఉపకరణాలు. మొదటిది సొర చెట్టు, రెండవది పురుగు. అది ఏం చేసిందంటే ఆ చెట్టును తొలచినందున ఆ చెట్టు వాడిపోయింది. ఇవన్నీ యోనాకు మంచి పాఠంగా కనిపించడం లే. దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినాడు, దేవుడు తీసేసినాడు. యోబు అన్నాడు కదా, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. యోనా దేవుని యందు సంతోషించలేదా? మార్చబడిన ప్రజలను బట్టి సంతోషించలేదు, కానీ ఆ చెట్టులో సంతోషించినాడు. దేవుడు దాన్ని తీసేసినాడు కదా, తీసేసినాడు. దేవుని ప్రేమించలేకపోయినాడు, దాన్ని తీసేసినాడు అంతే. ఇంకా ఎంత బాధపడినాడంటే అంతగా బాధపడిపోయినాడు, ఎంతగా విసిగిపోయినాడు కదా. మరి విసిగిపోయినాడు. దేవుడే 7వ వచనంలో, మరుసటి ఉదయంలో దేవుడు ఒక పురుగును అది తొలిచినందున చెట్టు వాడిపోయాడు. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగల అతడు సొమ్మసిల్లి ఏమన్నాడు తెలిసిన? బ్రతుకుట కంటే చచుట నాకు. అంత పెద్ద సముద్రంలో ఎత్తి పడేసినారు, అంతే ఇసిరేసినారు. అప్పుడే సావలే యోనా, శాపం మింగింది. అప్పుడు సావలే, ఇప్పుడు ఎండ దెబ్బకే వస్తాడా? యోనా అనుకున్నది జరగలే. ఇంకా యోనా అంత డిసప్పాయింటింగ్ మూడ్లో ఉన్నాడు. నేను అనుకున్నట్లు జరగలే. అట్లా మనం ఉండకూడదు. దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాటు వేరొకలాగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని ఏర్పాటుకు మనము లోపడితే, విధేయత చూపిస్తే దేవుడు ఒక గొప్ప కార్యం చేసి మహిమ పొందుతాడు. అబ్రహాము లోపడినాడు, విధేయత చూపించినాడు, ఆకాశ నక్షత్రములకు మించినటువంటి ఆధిక్యతలోనికి వచ్చినాడు. దేవునికి లోబడినాడు, విధేయత చూపించినాడు, సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. యోబు 2 ఆశీర్వాదంలోకి వచ్చినాడు. దేవుడు 3వదిగా ఏం చేస్తా ఉన్నాడంటే తూర్పు గాలిని రప్పించాడు. దేవుడు సముద్రం మీద పెద్ద తుఫాను పుట్టించినట్లుగా, ఐగుప్తులో కూడా మిడతలు వచ్చినట్లుగా తూర్పు గాలిని ఎర్ర సముద్రంలో దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలను, సముద్రమును గాలి ఆయన మాటకు లోబడతా ఉన్నాయి. నీవు నేను లోబడ్డాం లేదు. దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించినప్పుడు యోనా సొమ్మసిల్లి ఏమన్నాడు తెలిసిన? దేవుడా నన్ను క్షమించు అని పశ్చాత్తాపల్లే. ఏమన్నా తెలిసిన? బ్రతుకుట కంటే చచ్చుట. ఓ సామాన్యమైనటువంటి వాడు మాట్లాడేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ప్రవక్త సముద్రంలో పడవేయబడితే విపత్తు లేకుండా ఒడ్డుకు మరి టికెట్ లేకుండా వచ్చినాడు. చూడు ఎట్లా ఉందో. అట్లాంటి యోనా ఏమనాలా? పరిస్థితిని బట్టి నువ్వు నేనన్నా ఒక రకము అంటే ఏం కాదు, కానీ యోనా అనొచ్చా? ఆయన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు, దేవునికి ఒక నమ్మకమైనటువంటి వానిగా ఉన్నాడు. అట్లాంటి యోనా సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని కదా
సొర చెట్టును బట్టి సంతోషించినాడు. ఆ సొర చెట్టు పోయినప్పుడు దుఃఖముతో చచ్చుట మేలంటా ఉన్నాడు. సొర చెట్టు కోసం, సొర చెట్టు కోసం. ఇది నాలో చాలా మంది సొర చెట్టు ఎంత విలువ, దాని భాగ్యం ఎంత, దాని బ్రతుకెంత, దాని ఆయుర్దాయం ఎంత, సొర చెట్టు కోసం, సొర చెట్టు కోసం దుఃఖపడి ఏడ్చి సీమిడి గార్చుకొని, అబ్బా చూడు కదా, యోనా సొర చెట్టు కోసం చచ్చుట మేలంటా ఉన్నాడు. సొర చెట్టు కంటే శ్రేష్ఠుడైన దేవుని సూచక క్రియను చూసిన యోనా కదా, అంతలోనే సంతోషం, అంతలోనే దుఃఖం. అయితే దేవుడు మన ఎడల విస్తారమైన కృపను కలిగి ఉన్నాడు. మారాను మధురంగా మార్చగలడు ఆయన. ఆపదను, విపత్తును సులభముగా తప్పించగలడు. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా తెలుసుకున్నాడు. ఎవరు? పౌలు. మనం కూడా అలా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న 3 ఉపకరణాల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, అప్పగించుకోవాలి, లోబడాలి, విధేయత చూపించాలి. దేవుడు అన్ని విషయాలలో గాఢాంధకారపు లోయలైనా అపాయమైన ఆయన మనల్ని కాపాడి సంరక్షించేవాడుగా ఉన్నాడు కదా. మనము పెంచలే, మనము దాని విషయంలో అసలు మనకు తెలియదు. అది ఎప్పుడు పుట్టిందో, ఎట్లా పెరిగిందో మనకు తెలియదు. కానీ దాని కొరకు యోనా అట్లా కదా. అయితే మనల్ని మన ప్రభు ప్రాణం పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. మనం దేవుని సొత్తై ఉన్నాం. మనం దేవుని ప్రజలమై ఉన్నాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడితే, విధేయత చూపిస్తే, అప్పగించుకుంటే ఆనందిస్తాము. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మన జీవితంలో ఉంటుంది. దేవుని కరుణా కటాక్షములు మనల్ని బాగు చేసి బలపరుస్తాయి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. అదే యేసు ప్రభును అడిగినారు వాళ్ళు. యేసు ప్రభు అన్నాడు, యోనాను గూర్చిన సూచక క్రియ గాని వేరొకటి లేదు. యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. దాని కొరకు 3 ఉపకరణాలు ఏర్పాటు చేసినాడు. నేడు నేను నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు మన ముందు పెట్టినాడు. అయితే చూస్తే కదా, వింటే కదా, ఆలకిస్తే కదా, గ్రహిస్తే కదా. అందుకే అంటా, మందమతులారా, నేనెంతకాలం దుష్టుడు గోధుమల వలె మిమ్మల్ని జల్లించడానికి అడుగుతా ఉన్నాడు. అద్దరికి తీసుకొచ్చి రొట్టెలు తేపమన్నాడు. చూడండి వీళ్ళు ఎట్లా ఉన్నారో. 50 మేము కొనేది అన్నారు కదా. 50 కొనాలి. ఇంతమందికి దేవుని మహిమ, దేవుని మహాత్మ్యము ఎరగనటువంటి, గ్రహించనటువంటి అజ్ఞానములో ఉంటే ఎప్పుడొస్తుంది ఈ గ్రహింపు లేనిదంటే? దేవునికి అప్పగించుకోకపోతే, దేవుని మీద నమ్మిక ఉంచకపోతే. ఏదైనా నా డైలీ పోర్షన్లో ఒక మాట నేను చదువుతా వచ్చినాను, నన్ను చాలా ఆదరించింది. ఎందుకో నాకు కొంత నిరాశ అనిపించింది. ఎందుకో నా శత్రువు మరి అపవాది కొంచెం బలంగా కనిపించినట్లుగా అనిపించినప్పుడు
నేను నా డైలీ పోర్షన్ చదువుతా ఉన్నాను. అప్పుడు దేవుడు ఈ మాటలు నన్ను ప్రోత్సహించేలాగా చేసినాడు. దేవుడు ఏర్పరిచిన ఉపకరణం, దేవుడు ఏర్పరిచిన భద్రతా వలయం ఏంటంటే దినవృత్తాంతాలు 1 గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, దినవృత్తాంతాలు 1 గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు, మరి వీళ్ళ చుట్టూ బాగా బలమైన యుద్ధ నైపుణ్యం కలిగిన ఈ గాదీల, రుబేనీయులు, మనష్షే అర్ధగోత్రము వారి కంటే మరి ఎక్కువ సైన్యము, నేర్పరులు, అంబులేయటంలో యుద్ధమందు నేర్పరులు, ఇలాంటి వాళ్ళు వీళ్ళను చుట్టుముట్టినారు. అప్పుడు ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఏం చేసినారంటే 20వ వచనంలో చూస్తే, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. యుద్ధమందు, బహుశా నువ్వున్న పరిస్థితి యుద్ధము కంటే భయంకరమైనది కావచ్చు. అది ఉద్యోగం కోసమైన పోరాటం కావచ్చు, చదువు కోసమైన పోరాటం కావచ్చు, బ్రతకడం కొరకైన పోరాటం కావచ్చు. అదొక యుద్ధ రంగంలాగా నీకు అనిపిస్తుందేమో. అయితే ఇక్కడ చూడండి, పోషించడానికి, బతకడానికి, బాగుపడడానికి, గెలవడానికి సామర్థ్యం లేకపోవచ్చు, సరైన జ్ఞానము లేకపోవచ్చు, సరైన సౌకర్యాలు లేకపోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ సందర్భం కూడా అదే. మీరు చదువుకోండి తర్వాత. దినవృత్తాంతాలు 1 గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుండి దాదాపుగా 26వ వచనం వరకు మీరు చదివితే ఇక్కడ ఒక పాఠం ఉంది. దేవుడు ఏర్పరిచిన ఉపకరణాలు. అక్కడ చూసినాం కదా, సొర చెట్టు, ఒక పురుగు, తూర్పు గాలి. దేవుడు ఏర్పాటు చేసి నాకు గ్రహింపు తెచ్చినాడు. కుడి ఎడమలు ఎరగని ఈ ప్రజల విషయం నాకు విచారం ఉండదా, బాధ ఉండదా, దుఃఖం ఉండదా అని దేవుని ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తా వచ్చినాడు. పాతాళ లోకమంతా, ఊర్ధ్వలోకమంతా, ఎత్తైన బలమైన అగాపే ప్రేమ. పరమగీతాల్లో రాయబడింది కదా, సంఘం మరి దేవుని గురించి రాస్తా ఉంది కదా, దేవుని ప్రేమ మధురమైనదని, అగాపే ప్రేమ, మరణమంత బలమైన ప్రేమ అని దేవుడు ఏర్పరిచిన ఉపకరణం. కాబట్టి మరి ఏ పరిస్థితిలో నాకంత సామర్థ్యం లేదు, నాకంత, నిజమే సామర్థ్యం లేని మాట వాస్తవమే. ఎందుకంటే రాసినారు, ఏమని రాసినారు మీరు చూడండి. రుబేనీయులలోనూ, గాదీయులలోనూ, మనష్షే అర్ధగోత్రపు వారిలోనూ బల్లెమును, ఖడ్గమును ధరించుటకును, అంబులు వేయుటకును నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ, నాఫీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసి, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు దేవుడు వారికి సహాయము చేసెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 10,000 ఒంటెలను, చూడండి, రుబేనీయులు, గాదీయులు, మనష్షే ఈ ముగ్గురు కలిస్తే ఎంత సైన్యం ఉందాడా? 44,760 మంది కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళ సైన్యం చూడండి ఎంత ఉందో. 10,000 ఒంటెలు, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును. చూడండి ఎంత. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు. అనేక ప్రశ్నలకు నువ్వు జవాబులు ఎప్పుడు రాస్తావంటే, దేవునికి మొరపెట్టి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవునికి అప్పగించుకొని, దేవునికి లోపడితే కదా. అనేకులు పడిపోయేది. తాము చెరదీసుకొని
పోబడు వరకు రుబేనీలు గాదీలు మనిషి అర్ధగోత్రపు వారి వీని స్థానం లేదని కాపురముండి మనిషి అర్ధగోత్రపు ఆ దేశం ముందు కాపురముండి వర్ధిల్లునట్లు భాషాను మొదలుకొని బయలుహరోను వరకును శనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. ఇంకా వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులు రై ఉండిరి. చూడండి, వారు యుద్ధమందు దేవునికి మొరపెట్టి వారు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన వారికి సహాయం చేసి యుద్ధంలో విజయం ఇచ్చి స్థిరపరిచి వారికి కీర్తి కలగజేసి వారు విస్తరించి వర్ధిల్లునట్లు చేసినాడు. కాబట్టి ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుతాలు దేవుడు మన ముందు ఉంచినాడు. వీటిని చూసి మనము దేవుని మీద మరింత ఆధారపడాలి. అనేకులైన శత్రువులను వారు జయించినారు. నమ్మకం ఉంచాల. అట్లని మరి చదువు సంద లేకుండా తిరిగితే ఏమి దేవుడు ఇయ్యాడు. చేసే పని చేసి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఇస్తాడు కదా. 5,000 మంది, మరి అక్కడ కొంతమందే చెప్పినారు, ఇంకా చెప్పలే, పురుషుల గురించే చెప్పింది. 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల నిండి ఎత్తినారు చూడండి కదా. గుంపులు గుంపులుగా, బంతులుగా వాళ్ళను కూర్చోబెట్టి ఆ 5 రొట్టెలను ఆయన చేతుల్లోకి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? అక్కడ ఉన్న అందరికీ సరిపడే ఎన్ని రాలే. ఎన్ని వచ్చినాయంటే ఆయన చేతిలోకి వచ్చింది 5 రొట్టెలు. ఆయన చేతిలోకి వచ్చింది ఎన్ని? 5 రొట్టెలు. అయితే ఆడ చూస్తారు 16వ అధ్యాయంలో అందరికీ ఆయన వాటిని పంచిపెట్టాడు. దేవుని చేతిలోనికి వస్తే, యేసు క్రీస్తు ప్రభు చేతిలోనికి వస్తే, యేసు క్రీస్తు ప్రభు అనే పొలములోనికి వచ్చింది ఏది కూడా నిష్ప్రయోజనముగా, నిష్ఫలముగా వెనుదిరగదు. నా డిగ్రీ అయిపోయినప్పుడు నా తల్లిదండ్రికి అంత చదువు లేదు, కానీ మంచి చదువునట్లు దేవుడు వారికి కృప ఇచ్చి బలపరిచినాడు. అప్పుడు బీఈడీ నేను చదివిస్తానంటే ఒక మరి దగ్గర వదిలినారు. వారు సిఎస్ఐ మరి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రక్షణ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఈ సహవాసం నుండి సిఎస్ఐకి వెళ్ళిపోయి అక్కడ డిసిగా తర్వాత ఉన్నత పదవిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు రోజు నా హృదయంలో ఒక బాధ, ఒక దుఃఖం. అరే, నా ఈడుళ్ళేమో చదువుకుంటా ఉన్నారు, నేనేమో ఈడ ఏమీ లేదు అని చాలా బాధపడేవాడు. అప్పుడు నాకు చాలా ఏదన్నా చెప్పాలనే భయం వేసేది, అడగాలంటే చేసేయాలంటే కూడా చాలా మరి ఏమి తెలియనటువంటి స్థితి. దేవుడు అక్కడ నాకు నేర్పిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సత్యాన్ని తెలుసుకొనటానికి, దేవుని పరలోక రాజ్యం యొక్క సంగతులు చెబుతూ ఉంటే నేర్చుకున్నాను. అక్కడ నా యొక్క ఆత్మీయ జీవితం ఆరంభించబడింది. రక్షణ అయితే పొందినాను ఇక్కడే, కానీ జ్వారలో ఆ తర్వాత ఒక మరి వర్తమానికం ద్వారా బలపరచబడ్డాను. కానీ అందులో కొనసాగడం, ఆ ప్లాట్ఫామ్, ఆ పరిచర్య, ఇదంతా కూడా అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన ఉపకరణాలు. కాబట్టి దేవుని పొలంలో వేసినప్పుడు, దేవుని చేతిలో వేసినప్పుడు, లేదా దేవుని పాదాల దగ్గర వేసినప్పుడు అది నిష్ప్రయోజనంగా వెనుదిరిగి రాదు. అది ఫలభరితంగానే మేలుకయ్యే వస్తుంది. అంటే 5 రొట్టెలు 5,000 మందికి
ఎన్ని గంపలు ఎత్తినారో కూడా అక్కడ రాసినాడు. 7 రొట్టెలను 4,000 మందికి. ఆ తర్వాత కదా దేవుని కార్యాలు, దేవుని సత్యాలు, దేవుని సంగతులు ఎంతో గంభీరమైనవిగా ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా కన్నులుండి చూచువారముగా, చెవులుండి వినువారముగా, హృదయముండి గ్రహించువారముగా, లేఖనాలను పరిశోధించేటటువంటి వారముగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాటి చేత మనము సంతోషించి దేవునిలో ఆనందించి దేవునికి అప్పగించుకొని దేవునికి లోబడి దేవుని అధికారాన్ని ఒప్పుకునే వారముగా ఉన్నప్పుడే మనము దేవుని కృపచేత వర్ధిల్లి విస్తరించి వ్యాపిస్తాం. అదే కదా యెషయా గ్రంథం 7:14 చదివింది. చిన్న చిన్న విషయాల గురించిన గ్రహింపు, జ్ఞానము, ఆలోచన, అవగాహన ఉంది, కానీ ఆకాశము నుండి కలిగిన సూచక క్రియ ఏంటిది? ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపము కొరకు, మన అపరాధము కొరకు, మన దోషము కొరకు, మన దుష్టత్వము కొరకు, మన దుర్నీతి కొరకు ఆయన శిలువను మోసినాడు. మనల్ని దేవుని నీతిలోనికి, సమాధానములోనికి, సంతుష్టి సహితమైనటువంటి జీవితంలోనికి తీసుకొని రావడానికి రూపాన్ని కోల్పోయినాడు, సొగసును కోల్పోయినాడు, నల్లగొట్టబడినాడు, వెరగొట్టబడినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. మన తప్పిపోయిన స్థితి నుండి సమకూర్చడానికి ఆయన మన కొరకు శిలువలో మన దోషమును మోసుకున్నాడు. అన్యాయపు తీర్పు చేత ఆయన బాధించబడినాడు, మొత్తబడినాడు, నలగొట్టబడినాడు, వ్యాధిని అనుభవించినాడు. మన అపరాధ పరిహారార్థ బలిగా, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేటికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు సత్యములోనికి, సమాధానములోనికి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో తప్పిపోకుండా మనము ముందుకు సాగిపోవున్నట్లు ఆ ప్రభువు మన కొరకు దినమెల్లా చేతులు చాచి ఎదురు చూస్తా ఉన్నాడు. అప్పగించుకుంటే ఆనందిస్తాం, లోబడితే వర్ధిల్లుతాం. ఆయన అధికారానికి మనము విధేయత చూపిస్తే విస్తరిస్తాం. కాబట్టి అలాగ లోబడి అప్పగించుకొని విధేయత చూపిన వారి వలె ప్రభువైన యేసునందు మనము విశ్వాసం ఉంచి మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు చేతిలో కట్టబడినట్లు ప్రార్థన చేసుకుందాం.